హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ సినిమాలంటే స్టార్ హీరోస్ లేదా యూత్ మూవీస్. స్టార్ మూవీస్ కి ఎలానూ మార్కెట్ ఉంటుంది. మీడియం రేంజ్ సినిమాలకు బిజినెస్ పరంగా డోకా ఉండదు. ఎటొచ్చి చిన్న సినిమాలకే ఇబ్బంది. అందుకే వాళ్ళంతా యూత్ సినిమాల పేరుతో బూత్ సినిమాలు తీస్తున్నారు. అవే ఆడుతున్నాయి కూడా. ఇలాంటి టైంలో ఎటువంటి అసభ్యత, అశ్లీలత లేకుండా ఒక చక్కటి ప్రేమ కథ, అందులోనూ ఆలోచింపచేసే సందేశంతో తెరకెక్కిన మూవీ మల్లెమొగ్గ. ప్రముఖ దర్శకులు తోట నాగ్ సారథ్యంలో ఆయనే స్వయంగా నిర్మించిన చిత్రం ఇది. ఏప్రిల్ 26న విడుదలై విమర్శకుల ప్రశంసలు, కొన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్లు అందుకున్న మల్లెమొగ్గ లాంటి చిత్రాలు నిజంగా అభినందనీయం. సినిమా కథ విషయానికొస్తే, ఒక పల్లెటూరు, అక్కడ తక్కువ కులానికి చెందిన కల్మషం లేని హీరో, అతని తండ్రి ఆ ఊరి పెద్ద మరియు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కూతురిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనేదే క్లుప్తంగా కాన్సెప్ట్. చిన్న పాయింటే కానీ రకరకాల పాత్రలతో, చిన్న చిన్న సింబాలిక్ షాట్స్ తో, ఎక్కడా బోర్ కొట్టని స్క్రీన్ ప్లేతో సినిమాని మలిచారు దర్శకులు తోట నాగ్. సినిమా స్టార్టింగ్ లోనే ఒక పల్లెటూరు, అక్కడ పచ్చని పొలాలు, మనుషుల వ్యక్తిత్వాలు ఎస్టాబ్లిష్ చేస్తూ నేరుగా కథలోకి తీసుకెళ్లిపోతుంది. హీరో, అతని తండ్రి మధ్య అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ, హీరోయిన్ ఫ్యామిలీని సద్బ్రాహ్మణ కుటుంబంగా చూపిస్తూ, హీరో హీరోయిన్స్ మధ్య సరదా సన్నివేశాలతో, పల్లెటూరు వ్యక్తుల మెంటాలిటీస్ తో ఆహ్లాదకరంగా సాగిపోయే సినిమా చిన్న వయసులోనే హీరోయిన్ కి పెళ్లి చేయడంతో మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా హీరోయిన్ ప్రేమ కోసం తప్పించే హీరో, అతన్ని పెళ్లి చేసుకోలేకపోయాననే హీరోయిన్, వీరిద్దరి మధ్య సంఘర్షణ బాగా పండింది. అంత చిన్న వయసులో హీరోయిన్ భర్తని కోల్పోవడంతో ఇంటర్వెల్ కార్డ్ పడి సెకండ్ హాఫ్ పై ఇంకా ఆసక్తి రేపుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో సిటీ వెళ్లి ఉన్నత స్థాయికి ఎదగడం, విధవరాలైన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం, అది తట్టుకోలేక హీరోయిన్ తండ్రి చనిపోవడంతో ఎమోషన్ లెవెల్స్ పెరుగుతాయి. క్లైమాక్స్ లో హీరోయిన్ తండ్రికి తలకొరివి పెట్టేటప్పుడు వచ్చే డైలాగ్స్ ఈ సినిమాకే హైలైట్. అవి ఆలోచింపచేస్తాయి, చప్పట్లు కొట్టిస్తాయి. అర్థం చేసుకోవాలి గాని మల్లెమొగ్గలో ఎంత సువాసన వస్తుందో, ఈ మల్లెమొగ్గ మూవీలో కూడా అంత మెసేజ్ దాగుంది. డైరెక్టర్ చాలా తెలివిగా ఈ ఒక్క పాయింట్ చుట్టే సినిమాని నడిపేయకుండా సెకండ్ హీరో హీరోయిన్స్ తో మరో లవ్ ట్రాక్ పెట్టారు. ఆ ట్రాక్ లో వచ్చే ఫైట్స్ సినిమాకు మరో హైలైట్. సరిగ్గా ఎక్కడ ఏ పాత్ర ప్రవేశపెట్టాలో ఆ పాత్రని తెచ్చి సినిమాలో వాడుకున్న విధానం డైరెక్టర్ అనుభవానికి నిదర్శనం. భానుచందర్ లాంటి సీనియర్ నటుడు అందుకు ఉదాహరణ. బోర్ కొట్టని కథనంతో పాటు డైలాగ్స్ కూడా అలరిస్తాయి. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో సంభాషణలు అలరిస్తాయి. పల్లెటూరు అందాలని తన కెమెరాలో బంధించిన డిఓపి పనితనం కూడా బాగుంది. ఎడిటింగ్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మినిమం బడ్జెట్ లో బాగానే మెయింటైన్ చేశారు. ఇక నటీనటుల విషయానికొస్తే, భానుచందర్, కోట శంకర్రావు, ఛత్రపతి శేఖర్, రియాజ్ లాంటి అనుభవజ్ఞులైన నటులు తమ పాత్రలకు ప్రాణం పోయిగా, కొత్త వారైన ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్ తమ పరిధి మేరకు నటించి మెప్పు పొందారు. డైరెక్టర్ తోట నాగ్ కూడా ఒక మాస్టర్ పాత్రలో అలరించడం విశేషం. మిగతా వారంతా ఓకే. మల్లెమొగ్గ సినిమా చూశాక ఇప్పటి తరానికి ఇలాంటి సినిమాలు కదా అందించాల్సింది అని అనిపించక మానదు. కులం మనిషికే కాని మనసుకు కాదని మంచి సందేశం ఇవ్వడంతో పాటు ఎక్కడా వల్గారిటీ లేకుండా మూవీని తీయడం గొప్ప విషయం. చిన్న సినిమాలంటే బూతులు, అసభ్యత అని ఫిక్స్ అయిపోయిన టాలీవుడ్ లో ఈ సినిమా వారందరికీ కనువిప్పు. బడ్జెట్ కానీ సహకరిస్తే ఇంకా అద్భుతంగా తెరకెక్కేది మల్లెమొగ్గ. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి, ప్రోత్సహించాలి. సినీ పెద్దల నుండి ప్రశంసలు రావాలి. అప్పుడే రాబోయే తరాలకు మంచి సినిమాలు అందుబాటులో ఉంటాయి.